శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ తిరువీర్ గారు. ఆల్ ది వెరీ ఓ సుకుమారి టీం అంతటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్. ఎందుకంటే డైరెక్టర్ డెబ్యూ కదా మీది, డెబ్యూ డైరెక్టర్, అండ్ యూ స్ట్రగుల్ సో హార్డ్ టు మేక్ ఏ కెరీర్ యాజ్ ఐశ్వర్య రాజేష్ టోల్డ్ నౌ. సో అండ్ తనకి మంచి హిట్స్ ఉన్నాయి, బట్ ఈ హిట్ కూడా అవసరమే తనకి టు ఎస్టాబ్లిష్ యర్ సెల్ఫ్. ప్రొడ్యూసర్ గారు అండ్ జీవన్, ఆల్ ఆఫ్ యూ, ద హోల్ టీమ్, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. కమింగ్ టు ఐశ్వర్య రాజేష్, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నంతో యు ఆర్ సీన్ ఏ బిగ్గెస్ట్ హిట్ ఇన్ యువర్ కెరీర్ ఇన్ తెలుగు. ఐఎమ్ టాకింగ్. అంతకుముందు మీరు కొంచెం బాధపడుతుండేవారు కదా, తెలుగులో సరైన హిట్ పడలేదు, అది దట్ వాజ్ ఫుల్ఫిల్డ్ ఆ సినిమాతో. ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఏమవుతుందంటే, మీ మీద బాగా హై ఎక్స్పెక్టేషన్స్ ఐశ్వర్య రాజేష్ చేసింది ఈ క్యారెక్టర్ అనే ఒక ఫీల్ ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ కన్నా కూడా. ఆ ఫీల్ని మీరు ఈ క్యారెక్టర్ ద్వారా హౌ యూ కెన్ రియలీ ప్రొజెక్ట్ టు ద ఆడియన్స్, ఈ క్యారెక్టర్లో ఉన్న స్పెషాలిటీ మీ పెర్ఫార్మెన్స్ చేయడంలో కానీ, లేకపోతే డైరెక్టర్ చెప్పిన థాట్ తీసుకోవడం, దాన్ని వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెరిమెంట్ ఇన్ దిస్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తారండి? అందరికీ నమస్కారం. ఫస్ట్లీ బాధపడలేదు సార్. బాధ అంటే ఒక చిన్న తపన ఉంటుంది కదా, ఒక మంచి సినిమా రావాలి తెలుగులో అనేసి. నేను ఒక్కసారి చెప్పాను కూడా, ఇదే ప్లేస్లోనే నేను డియర్ సినిమా జీవి ప్రకాష్ నేను అందరూ ప్రమోషన్ చేసినప్పుడు నన్ను మీరే అడిగినట్టున్నారు. అడిగితే నేను చెప్పాను, నేను కరెక్ట్ అయిన సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను, తెలుగులో వెయిట్ చేసి లైక్ అది చేస్తే నెక్స్ట్ ఒక మంచి బ్లాక్ బస్టర్ అయ్యేలాగా చేయాలి అని చెప్పాను. బట్ ఎందుకంటే ఎప్పుడు తెలుగులో ఒక మంచి హిట్ అయితే రాలేదని చెప్పి ఒక చిన్న బాధ. తెలుగు అమ్మాయే కదా అసలు బేసిక్గా సార్. అది ఆ క్వశ్చన్కి నాకు అదే, ఇప్పుడు తెలుగు అమ్మాయే కానీ చెన్నైలో పుట్టి పెరిగాను. దీనికి నేను అంటే మదర్ టంగ్ తెలుగే, మమ్మీ డాడీ అందరూ. సో ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక యాక్టర్ మీద, ప్రతి ఒక్క యాక్టర్స్ మీద మీకు ఒక చిన్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతికి వచ్చింది, అంత పెద్ద హిట్ అయింది కాబట్టి దానికి ముందు కూడా మీరు నా సినిమాలో చూసినప్పుడు ఐశ్వర్య రాజేష్ అంటే ఏదో ఒక ఎక్స్పెక్ట్ చేసే కదా చూస్తారు. ఇట్స్ నాట్ అబౌట్ ఒక హిట్ వచ్చిందా, ఒక డౌన్ వచ్చిందా, లో వచ్చిందా అని కాదు, ఒక యాక్టర్ మీద ఒక చిన్న ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు అన్ని సినిమాలు, ప్రతి ఒక్క సినిమాలో ఇదే ఉంటుంది అనే కాదు కదా. ఇప్పుడు ఈ సినిమా కథ విన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నేను ఆల్రెడీ చెప్పాను, ఇలాంటి కథ రాలేదు అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు తమిళ్లో కానీ, తెలుగులో కానీ, లేకపోతే సౌత్ ఫిల్మ్స్లో కానీ. ఒక హీరోయిన్ ముట్టుకుంటే షాక్ కొడుతుంది అనే ఒక కాన్సెప్ట్, అంటే చిన్న డిఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు డియర్లో నాకు గొరక వచ్చేది, స్నోరింగ్ ఇష్యూ ఉండేది. సో సంథింగ్ వెరీ యూనిక్ అనిపించింది సార్. సో ఖచ్చితంగా ఈ సినిమా అయితే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అండ్ చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్గా ఉంటుంది. అది మీ ఎక్స్పెక్టేషన్ని మీట్ అవుద్దా అనేది మీరు సినిమా చూసి నాకు చెప్పాలి. ఐషు మంచి సినిమా చేసావు అనే గ్యారంటీ మాత్రం నేను చెప్పగలను. నేను అందుకే ఆ మాట మార్చాను వెంటనే. ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఒక పెద్ద హిట్ తర్వాత మళ్ళీ వస్తున్నప్పుడు ఒక ఫీల్కి వర్కౌట్ అవుతుంటుంది, ఆ వైబ్ అవి వర్కౌట్ అవుతుంటాయి సినిమాకి రావడానికి. దానిలో అడిగాను అనమాట, హౌ ఫార్ మీ క్యారెక్టర్ ద్వారా ఆ ఫీల్ని బాగా వర్కౌట్ అయిందా మీకు? చేశాను సార్, ఐ లైక్ ఇట్. అంటే సంక్రాంతి తర్వాతే సైన్ చేశాను ఈ సినిమా. అంటే చాలామంది అడుగుతున్నారు కూడా, ఏంటి ఇంకా సినిమా అంటే ఆల్మోస్ట్ పోయిన 2025 కదా మన సంక్రాంతి రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. కొంచెం టైం పడుతుంది మంచి సినిమాలు చూస్ చేసుకుని చేయడానికి. సో ఐ థింక్ మీ ఎక్స్పెక్టేషన్ని మీట్ చేస్తానని నేను అనుకుంటున్నాను. మీరు చూసి నాకు చెప్పాలి. అలాగే మా పని అది కదా, చూసి చెప్తే మీరు ఏం చెప్పినా మేము అది తీసుకుంటాం అంతే. డెఫినెట్లీ. తిరువీర్, ఇప్పుడు ఈ ఏదో కొత్తదనం కోసం ట్రై చేస్తాడు తిరువీర్ అనే ఒక ఐడెంటిటీ ఇమేజ్ నీకు ఉన్నాయి ఏదో ఒక దానికి. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షో లాంటి ఫిల్మ్ నువ్వు చేస్తావని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, బట్ యు డిడ్ ఇట్. ఇట్ వాస్ ఫెంటాస్టిక్ ఆ ఫిల్మ్. అలాగే ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి ఇప్పుడు ఇది హీరోయిన్ ఓరియంటేషన్ ఎక్కువ ఉన్నట్టుగా టైటిల్ ద్వారానే. అలా అంత లేదు సార్, అలా అంతే ఈక్వల్. అది హీరోయిన్ అది అర్థం చెప్పాలి. సరే ఓకే, సారీ సార్. అలా ఏం లేదు సార్, ఈక్వల్గానే ఉంటుందా సార్? అంటే వాట్ ఈజ్ యువర్ స్పెషాలిటీ క్యారెక్టర్లో ఇప్పుడు చెప్పగలిగితే?
సార్ నేను ఎప్పుడు కూడా నా క్యారెక్టర్ బాగుండాలని ఏ సినిమా ఇంతవరకు చేయలేదు సార్. మసూదా కూడా ఫీమేల్ సెంట్రికే ఎక్కువ ఉంటుంది. పోస్టర్స్ కూడా మీరు సంగీత గారు కానీ పాప కానీ అవే ఉంటాయి. ప్రీ వెడ్డింగ్ షో అది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీదే ఎక్కువగా రన్ అయ్యే సినిమా. అవును. నాకు కథ బాగుండడం ఇంపార్టెంట్ సార్. దెన్ నా రోల్ సినిమా ఆడాలి. హీరో సెంట్రిక్ది తర్వాత చూసుకుందాం కానీ ముందు సినిమా ఆడడం నాకు ఇంపార్టెంట్ సార్. సో ఇది మీరు సినిమా చూసిన తర్వాత ఇది హీరోయిన్ సెంట్రిక్ అయినా కూడా నాకు హ్యాపీ హిట్ అయితే చాలు. ఓకే, ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మా, ఎంటర్టైన్మెంట్? ఎమోషన్ కూడా అంతే బాగుంటుంది సార్. సెకండ్ హాఫ్ చూస్తే అసలు ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్తో బయటకు వస్తాను. గుడ్ గుడ్ గుడ్. డైరెక్టర్ గారు, ప్రతి కొత్త డైరెక్టరు ఏదో ఒక న్యూ స్కూల్ ఆఫ్ థాట్తో ఇండస్ట్రీకి వస్తారు. వాళ్ళ మీద కొంతమంది ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి, ఇంప్రెషన్స్ ఉంటాయి, కొన్ని ఫిల్మ్స్ తాలూకా షాడోస్ కూడా ఉంటాయి వాళ్ళ మీద. ఇప్పుడు మీరు ఈ ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినప్పుడు మీరు ఏ ఇంప్రెషన్స్ బాగా క్యారీ అయ్యి మీలో, ఏ డైరెక్టర్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, ఏ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్? యాక్చువల్గా సార్ మాది సిద్దిపేట అనమాట. సో అక్కడ లోకల్ థియేటర్స్లో నేను ఎవ్రీ సినిమా ఏది నేను మిస్ అవ్వను అనమాట. సో అక్కడ నేను ఆడియన్స్ పల్స్ని ఎప్పుడు నేను గ్రాప్ చేసేదనమాట. ఓకే, ఈ సీన్కి వీళ్ళు అరుస్తున్నారు. సో జనరల్లీ మీరు రాజమౌళి సార్ కూడా కొన్ని చెప్తా ఉంటారు, సినిమా అంటే వాట్ మై డిస్ట్రిబ్యూటర్స్ వాంట్ అనేది తను కొన్ని కోట్స్ చెప్తా ఉంటారు కదా. సో ఇన్స్టాస్ అవి ఇవి అన్నీ ఫాలో అవుతూ ఐ మేడ్ దిస్ అండి. ఎస్, యా. సో మీరు ఆ స్కూల్ ఫాలో? నేను జనరల్గా ఐ డింట్ లర్న్ మూవీస్ లైక్ అక్కడిక్కడ చూసి కాదండి, జస్ట్ థియేట్రికల్గా వెళ్ళి ఆడియన్స్ రెస్పాన్స్ని గ్రాప్ చేస్తూ ఐ మేడ్ దిస్ అంతే. ఓకే, యా. సో ఏ సినిమాకి ఏ మూమెంట్కి ఎక్కడ హై వస్తుంది ఏంటిది అనేది ఐ లర్న్డ్. ఓకే, అంతే. అంటే ఇది కంప్లీట్గా లీనియర్లోనే ఉంటుందండి? లీనియర్ అండి, లీనియర్ లీనియర్ నరేషన్. యా. ఓ ఫ్యాంటాస్టిక్. ఆల్ ది వెరీ బెస్ట్. Thank you, గాడ్ sir. బ్లెస్ యు విత్ ఎ సూపర్ డూపర్ హిట్. యో డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ఐశ్వర్య గారు ఇక్కడ చెప్పండి సార్. మీ మూవీస్ బాగున్నారా? బాగున్నారా? బాగున్నాను. మీ మూవీస్ ఎక్కువ లేడీ ఏంటి ఆయన మీద అంత పగబట్టారు మీరు? ఆ? పగ ప్రేమ రెండు అదే, ఉంటాయి అదే. వాళ్ళకి. మీరు ఎక్కువ లేడీ ఓరియంటెడ్ మూవీసే చేస్తున్నారు, ఎందుకు? లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువ చేస్తున్నారు మీరు. ఎక్కడ చేశాను సార్? లేదు, చాలా రోజులు అయిపోయింది. నేను అడిగి ఆ ఫీమేల్ సెంట్రిక్ చేసి చాలా రోజులు అయిపోయింది తెలుసా. నా లాస్ట్ మూవీ ఏది తెలుసా? ఫరానా, విచ్ ఇస్ అబౌట్ 2 years బ్యాక్. ఆ 2 years తర్వాత నేను అసలు ఫీమేల్ సెంట్రికే చేయలా. ఇక్కడ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత చాలా గ్యాప్ సార్ సంక్రాంతికి వస్తున్నాం, ఫీమేల్ సెంట్రిక్ ఎలా సార్ అవుతుంది? నేను చెప్తున్నాను, చాలా గ్యాప్ తీసుకున్నాను. గ్యాప్ అంటే సార్ ఇప్పుడు కథలు నచ్చి కొంచెం టైం తీసుకుని మంచి సినిమాలు చేద్దామని ఒక్క రీజన్తోనే ఇప్పుడు అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయని సార్ చెప్పారు. ఇప్పుడు సంక్రాంతి తర్వాత చాలా సినిమాలు వస్తాయి. ఎవరికన్నా సరే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఉంటే చాలా ఆఫర్స్ వస్తాయి. అంటే ఇంతకు ముందు 2 సినిమాలు వచ్చే చోట ఇప్పుడు 20 సినిమాలు వస్తాయి. కరెక్టే కదా? అంటే ఆ అమ్మాయి ఇంత పెద్ద హిట్ కొట్టింది, ఇతను హీరోకి పెద్ద హిట్ వస్తే ఆటోమేటిక్గా యూ స్టార్ట్ గెటింగ్ లాడ్ ఆఫ్ ఫిల్మ్స్. బట్ దాని తర్వాత మనం చూస్ చేసుకుని ఎటువంటి సినిమాలు చేసి, ఎందుకంటే సార్ ఐఎమ్ అన్ యాక్టర్, నేను మొదటి నుంచి అలాగే చేశాను సార్. సినిమాలు చాలా చూస్ చేసుకుని, ఇప్పుడు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు అంటున్నారు, 8 సినిమాలు చేశాను సార్. కౌశల్య కృష్ణమూర్తి మీరు చూసే ఉంటారు. దట్ ఇస్ మై స్టార్టింగ్ ఫస్ట్ ఫిల్మ్. తిట్టమెరండి అని ఒకటి చేశాను, ప్లాన్ బి. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ సీన్ ఇట్. ఇట్స్ వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ ఫిల్మ్స్. ఇట్స్ లైక్ మై మోస్ట్ ఫేవరెట్. దాని తర్వాత కాపే రణసింగం అని ఒకటి చేశాను సార్. దాని తర్వాత డ్రైవర్ జమున అని ఒకటి చేశాను. స్వప్న సుందరి అని చేశాను. గ్రేట్ ఇండియన్ కిచెన్ చేశాను. ఫరానా చేశాను. ఇవి చేసిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఫీమేల్ సెంట్రిక్ చేయడం కొంచెం ఇది చేశాను. ఈ సినిమాలన్నీ సార్ ఫీమేల్ సెంట్రిక్ చేయడం అంటే ఒక మామూలు విషయం కాదు సార్. ఇట్స్ లైక్ హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం అంటే ఐ హ్యావ్ టు టేక్ ఇన్. ఇప్పుడు కమర్షియల్ సినిమా చేసినప్పుడు ఏదో ఓకే అందరూ ఉన్నాం కదా సరదాగా చేసి వచ్చేస్తాం. బట్ ఫీమేల్ సెంట్రిక్ చేసినప్పుడు చాలా బర్డెన్ ఉంటుంది. ద మూవీ హ్యాస్ టు బీ ఆన్ మీ. అండ్ ఆ సినిమా రేపు ఏమన్నా కొంచెం ఇలా స్లిప్ అయినా కూడా ఖచ్చితంగా ఎందుకు ఐషు నువ్వు ఇలాంటి సినిమా చేసావని మన అడుగుతారు. సో ఇట్ హ్యాస్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. మీరు అనుకున్నట్టు ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్. అందుకనే నేను ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చి, బట్ స్టిల్ ఆపేయలేదు. ఐఎమ్ డూయింగ్. ఒక 2-3 సినిమాలు ఫైనలైజ్ చేశాను. మంచి సినిమా చేయాలనే ఒక ఇంటెన్షన్తోనే కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తుంది. అంటే 2 yearsలో ఒక్క మంచి సబ్జెక్ట్ కూడా మీ దగ్గర రాలేదు అసలుకి? సార్ చేశాం కదా సార్. ఇప్పుడు ప్రాసెస్ ఉంటుంది కదా.
ఇప్పుడు సైన్ చేశాను సార్. ఇప్పుడు ఈ సినిమా చేశాను, రమ్యకృష్ణ గారితో ఒకటి చేస్తున్నాను, పాకశాల పంతం అని మీకు తెలుసు. దాని తర్వాత హాట్‌స్టార్‌కి ఒకటి చేస్తున్నాను. అమెజాన్ ఇప్పుడు రిలీజ్ అవబోతుంది జూలై 2 ఇసుకపట్నం. అది కూడా ఐ థింక్ ఎల్లుండికి మనం అందరం మళ్ళీ కలుస్తాం. పెద్ద సిరీస్ అది, ఇట్స్ అ బిగ్ సిరీస్. సో అది చేశాను. సో ఇలాగ సినిమాలు నాగార్జున గారితో నెక్స్ట్. సో ఇలాగ 5 సినిమాలు చేస్తున్నాను సార్. దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుందిగా. సో ఆ టైమే, వేరే ఏం లేదు. కొంచెం టైం ఇవ్వండి, వచ్చేస్తాను. మరి 3 నెలలకు ఒకసారి రిలీజ్ అంటే కొంచెం కష్టం. ప్రొడ్యూసర్ గారు, ఓ సుకుమారి ఈ టైటిల్ చూస్తుంటే కరెంట్ షాక్ అంటే మనం చూడొచ్చు. ఇందాక దాంట్లో మీరు చెప్పేశారు రామ్ చరణ్ గారు ఇలా కాజల్ గారిది అనేది. అలాగే వీళ్ళిద్దరి మధ్య అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా కూడా ఆ షాక్ కొట్టే విధంగానే పెడతారా ఏంటి అసలు స్టోరీ? సస్పెన్స్ సినిమా చూపిస్తాం. సినిమా ఇప్పుడు అన్నీ చెప్పకూడదు. మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ మిస్ కాకుండా ఉంటాయి అన్నీ. బడ్జెట్ ఎంత అయింది ఏంటి అసలు? అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువైనట్టుంది. ఇందాక మీరు చెప్పారు సార్ మాకు మనీ సెండ్ చేశారు, సినిమా సూపర్ కావాలని చెప్పారు. పెట్టినాము, వస్తాయని నమ్మకం ఉంది. అంటే సంక్రాంతికి వస్తున్న తర్వాత మరి ఐశ్వర్య రాజేష్ గారు రెమ్యూనేషన్ అని పెంచినట్టుందా, లేకపోతే అంతకు ముందులాగే? ఖచ్చితంగా కొంచెం అయితే పెంచాను సార్, కానీ చాలా రీజనబుల్గా తీసుకుంటున్నాను చాలా సార్. మరి బాగా కోఆపరేట్ చేశారు. బా- సినిమా వరకు ఏం కావాలో ఆమె ముందుండి చూసుకున్నారు. ఇద్దరు బాగా కష్టపడి ముందుకు. నేను చేసిన దానికంటే వాళ్ళే మొత్తం టీం వర్క్ చేసుకున్నారు. తిరువేరు గారు, ప్రాబ్లమ్స్ ఉన్న అమ్మాయిలు అందరూ మీకే తగులుతున్నారు ఏంటండి? అనుకున్నాను, అంటే ఇంట్లో కూడా ప్రిపేర్ అయ్యి వచ్చాను, ఇలా క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాలా అని. అది చెప్పకూడదు, అది చెప్తే ఇంటికి వెళ్ళలేము. సో కథ చూస్తున్నప్పుడు సార్, పాపం ప్రతాప్ ఇది ఆల్మోస్ట్ సేమ్ టైం నాకు నేరేషన్ ఇవి వచ్చింది. సో పాపం ప్రతాప్ యాక్చువల్ మేము రాసుకుంది వేరు, దానిలాంటి ఇంకో సినిమా రావడం వల్ల దానికి మార్పులు చేర్పులు చేసి అది కొంచెం ఎక్కువ టైం పట్టింది. కానీ ఇది కథ వినగానే మామూలుగా చాలాసేపు కుర్చీలో కూర్చున్నప్పుడు ఒక్కోసారి షాక్ కొడుతుంటుంది నాకు. ఇది వాట్ ఇఫ్ ఇది నిజంగా ఒక ఇష్యూయే అయితే దీని మీద ఒక హ్యూమర్, ఒక ఎమోషన్ పండించగలితే అన్నప్పుడు దర్శన్ ఇది రాసుకొచ్చినప్పుడు నాకు ఓన్లీ కథగా, నాకు మామూలుగా కూడా సార్ నేను చిల్డ్రన్ థియేటర్ ఎక్కువ చేసేవాడిని. చేసినప్పుడు ఫోక్ టేల్స్, ఫెయిరీ టేల్స్ నాకు చాలా ఇష్టం. కొట్టిస్తూ ఉంటాయి, తర్వాత ఏమైంది అని అడగాలనిపిస్తూ ఉంటుంది. నాకు అలా అనిపించింది. ఇది పాయింట్ తీసుకున్న పాయింట్ని చెప్పే విధానం నాకు ఒక పిల్లోని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కథ చెప్పినట్టుగా అంత క్యూట్గా అనిపించింది. సో అందుకని ఈ ప్రాబ్లం ఉన్నా పర్లేదు అనిపించింది. సార్ మీరు కానీ లేకపోతే మీకు బాగా క్లోజ్ పీపుల్ కానీ, నాకు పాపం ప్రతాప్ టైంలో తెలిసింది ఏంటంటే మీరు చాలా బాగా నమ్మిన కథ అది సార్. బట్ సంహౌ అనుకున్న రిజల్ట్ రాలేదు సార్ ఇప్పుడు ఒక అనాలిసిస్ ఉంటుంది కదా, పోస్ట్ రిలీజ్ అనాలిసిస్ అనేసి సినిమా గురించి. సో వాట్ డూ యూ థింక్ వెంట్ రాంగ్? సార్ మామూలుగా ప్రాసెస్లో సార్ నేను దాదాపుగా ఒక సిరీస్లో సినిమాలు కలిసి ఒక 12-15 వరకు చేసి ఉంటాను. కొన్ని పేపర్ మీద బాగున్నవి స్క్రీన్కి వచ్చేసరికి పాడవడానికి చాలా కారణాలు ఉంటాయి. అది సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్, లాస్ట్లో చాలామంది దాన్ని రిపేర్ చేయడం, ఇట్లా చాలా ఉండొచ్చు. పేపర్ మీద బాగాలేంది స్క్రీన్ మీదకి బాగా రావడానికి కూడా చాలా వరకు లాస్ట్ మినిట్లో యాడ్ ఆన్స్ అవుతూ ఉంటాయి. చిన్న ప్యాచ్ షూట్ కావచ్చు, చిన్న మ్యూజిక్ కావచ్చు, చాలా వరకు బెటర్ అవుతూ ఉంటాయి. సో అది పేపర్ మీద నుంచి స్క్రీన్కి రావడంలో తడబడింది అన్నది అర్థమైంది సార్. అండ్ నేను బిఫోర్ రిలీజ్ సినిమా చూడలేదు. నేను నా షూట్స్ జరుగుతూ ఉండే, ఇది షూట్ అన్నీ ఉండున్నాయి. సో నేను జస్ట్ బ్లైండ్గా టీమ్ని నమ్మేశాను. చూసిన తర్వాత మేబీ ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండు అనిపించింది. అది రిపేర్ చేయగలిగే ప్రాబ్లమే, అది ఐడెంటిఫై చేసుకోలేకపోయామేమో అనిపించింది. ఆల్ ది బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్. ఐశ్వర్య రాజేష్ గారు. సార్ మేడం సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీ క్యారెక్టర్ సినిమాకి బ్యాక్ బోన్ యాక్చువల్లీ. సరే అన్నట్టు విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ కాదు కానీ బ్యాక్ బోన్ క్యారెక్టర్. అంటే టెరిఫిక్గా వర్క్ అవడంతో సెకండ్ హాఫ్లో ఏదైనా ఫ్లాస్ ఉన్నా కూడా మొత్తం కవర్ చేసేసింది కూడా మీ క్యారెక్టర్. ఐడియల్లీ చాలామంది ఎక్స్పెక్టెడ్ ఏంటంటే అనిల్ గారి నెక్స్ట్ సినిమాల్లో మీరు చిన్నదో పెద్దదో క్యారెక్టర్ డిఫాల్ట్గా పడిపోవాల్సిందే మీది, లేకపోతే క్రౌడ్ డిమాండ్ అన్నట్టు అనుకున్నారు. బట్ అటువంటి ఏ జరగలే. ఏంటి అసలు డిడ్ యూ గైస్ థింక్ ఆఫ్ సంథింగ్ ఆర్? నంబర్ ఉందా సార్ అనిల్ గారి నంబరు? ఫోన్ చేయండి, గబుక్కుని ఫోన్ చేసి అడగండి అసలు ఏంటి ప్రాబ్లం అనేసి. సో ఈ క్వశ్చన్ నేను కూడా అడిగాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది అడిగారు. భలే ఫన్నీగా ఉండింది. జీవి ప్రకాష్ని మట్టిలో పాతేసి అలాంటివన్నీ అనిల్కే వస్తుంది అలాంటి ఐడియాస్.
ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. మేబీ హీ వాంట్స్ టు గివ్ మీ అ రైట్ రోల్ అనుకుంటాను. హీఈస్ అ డైరెక్టర్. అనిల్ గారు అసలు ప్రతి ఒక్క స్టేజ్ మీద కానీ ప్రతిసారి నన్ను చూసినప్పుడు ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆయన చెప్పేది ఒక్క మాటే, అసలు సంక్రాంతి సినిమా వర్క్ అయిందంటే నా భాగ్యం వల్లే చూడండి అని చెప్పి చాలా హీల్ బీ వెరీ ప్రౌడ్. అండ్ మేము ఫెస్టివల్స్, గోవా ఫెస్టివల్స్ కానీ ఆ ఫెస్టివల్స్, ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కసారి యూ గివింగ్ ఎనీ అవార్డ్ గివ్ టు హర్, షీఈస్ బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ సౌత్, అది ఇది అని చెప్పి హీ లిటరలీ ఫాట్. ఐ మీన్ హీస్ సమ్మన్ లైక్ దట్. సో ఖచ్చితంగా ఐ థింక్ సంక్రాంతి 2 అయితే ఈసారి రాలేదనుకుంటా. మేబీ దీనికోసం వెయిట్ చేశారేమో, సంక్రాంతి 2 తీద్దామనే ఒక ఇంటెన్షన్తో. బట్ అగైన్ హీఈస్ నౌ డూయింగ్ విత్ వెంకీ గారు అండ్ కళ్యాణ్ గారు విత్ డిఫరెంట్ స్టోరీ. నాకు లైన్ అయితే చెప్పారు, ఇట్స్ సూపర్. మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టర్ పక్కా కన్ఫామ్. సో ఐఎమ్ ఆల్సో హోపింగ్ అనిల్ గారితో ఇంకో సినిమా వర్క్ చేయాలని. దేవుడి దయ వల్ల త్వరగా జరిగితే ఆల్ ది బెస్ట్ అండి. అందరికీ హ్యాపీ. ఐశ్వర్య గారు ఎక్కడండి, అంటే మీరు సినిమాలు చేసి మామూలుగా హీరోయిన్స్ ఎలా ఉంటారంటే మా షార్ట్ మేము చేసామా క్యారవాన్లోకి వెళ్ళిపోయాం అన్నట్టు ఉంటారు. బట్ మీ ఫిలిం మేకింగ్ మీరు ఈ ప్రాసెస్ని అంతా ఎంజాయ్ చేస్తూ అన్నట్టుగా అనిపిస్తుంది. సెట్లో దోశలేస్తారు టీం కోసం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మీకు ఇంకా యాటిట్యూడ్ రాలేదా హీరోయిన్ నేను అనేది, మీకు ఇంకా అలవాటు కాలేదా ఎట్లాగా? ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది అడిగారండి. అంటే నన్ను చిన్నప్పుడు స్కూల్లో చూసిన వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఇలాగే ఉన్నావు, ఇంటర్వ్యూలన్నా కొంచెం ఫిల్టర్ చేసి మాట్లాడు, నువ్వు హీరోయిన్ అయ్యావు అంటే ఇంకా ఏమి ఎక్కలేదా నీ బుర్రకి అంటే, ఏమో అండి నాకు అసలు అదేమీ అంతగా ఎక్కలేదని అనుకుంటాను. బట్ నిజంగా ద వర్స్ట్ థింగ్, ద మోస్ట్ నాకు నచ్చని విషయం ఏం తెలుసా, క్యారవాన్లో కూర్చోవడం. అది ఖాళీగా కూర్చోవడం అంటే దానంత నరకం ఇంకేమీ లేదు. నేను వన్స్ సెట్కి వెళ్ళానంటే అసలు క్యారవానే ఎక్కను, నేను అక్కడే కూర్చుంటా. అలా కూర్చుంటే మా డైరెక్టర్ పక్కనే, అయ్యో ఈ అమ్మాయి కూర్చుంది, దీనికి షార్ట్ పెట్టాలేమో దేవుడా అనుకుంటాడు కదా. బట్ స్టిల్ ఐ రియలీ లవ్ సిట్టింగ్ వాచింగ్. ఆ సెట్లో ఏమన్నా చేయడం, ఏదైనా నేను మానిటర్ చూస్తాను, చూసేసి దర్శన్ అక్కడ చూడు అదేదో ఫీల్డ్ లాస్ట్ కార్నర్లో, అవును మేడం చూసుకోలేదు మేడం కటర్ కనిపిస్తుంది చూడు దర్శన్ అని చెప్పి ఐ లిటరలీ డూ ఆల్ దట్. ఐ రియలీ లైక్, ఐ ఎంజాయ్ బీయింగ్ ఆన్ ద సెట్. అండ్ చాలా గ్యాప్ వచ్చినప్పుడు మధ్యలో సంక్రాంతి ముందు దగ్గర 6-7 months నేను సినిమాలు చేయకుండా ఊరికే ఇంట్లో కూర్చున్నాను. అంటే సరిగ్గా నాకు ఏది సెట్ అవ్వలేదు. ఐ థాట్ ఓకే, అంటే అందరు యాక్టర్స్కి ఒక హై పాయింట్ ఉంటుంది, ఒక లో పాయింట్ కూడా ఉంటుంది. నేను అది చాలాసార్లు చూసినప్పుడు దగ్గర 6 to 8 months ఖాళీగా ఉన్నప్పుడు ఏమో సినిమాలు మళ్ళీ వస్తుందో రాదో, కరెక్ట్ అయిన సినిమా రావడం లేదు అని చాలా ఫీల్ అయినప్పుడే నాకు సంక్రాంతి వచ్చింది. అప్పుడు ఆ సెట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే ఆ క్యారవాన్ ఇలా కాలు పెట్టినప్పుడు అదొక మనకి షార్ట్ ఒకటి పెడతారు కదా, అలా మట్టితో అలా దుమ్మంతా లేచి అలాగా ఇట్ ఫీల్స్ వెరీ నైస్ అండి. అంటే సినిమా అనేది ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఇక్కడ మామూలుగా ఎన్నో వేల కోట్ల మంది ఉంటారు. ఆ వేల కోట్ల మందిలో ఒక్కళ్ళు ఇప్పుడు నేను ఒక హీరోయిన్ అయ్యాను అంటే ఐ హ్యావ్ బికమ్ అన్ యాక్టర్ ఫ్రమ్ నోవేర్ అండి. మా నాన్నగారు సినిమాలో ఉన్నా, మా తాతగారు ఉన్నా, మా ఫ్యామిలీ ఉన్నా కూడా నాకు ఈ విత్ నో వన్ ఐ హ్యావ్ బికమ్ సచ్ అ బిగ్ స్టార్. 45 సినిమాలు, దాంట్లో దగ్గర 30 సినిమాలు పెద్ద హిట్లు చేశాను, పెద్ద యాక్టర్స్తో వర్క్ చేయడం అంటే దేవుడి బ్లెస్సింగ్స్, ఎక్కడో ఒక చిన్న లక్ అంతే. సో దాన్ని ఎప్పుడు నేను మిస్ అవ్వకూడదు, దానికి గట్టిగా పనిచేద్దామని ఒక ధీమత. మీ పక్కన తిరువీరు గారికి కూడా అలవాటు కాలేదు ఆ హీరో యాటిట్యూడ్ అదంతా కూడా? అయ్యో తిరువీరు దారుణం, నాకండి దారుణం. మేము అది ఒక హ్యాపీనెస్ ఉంటుందండి. ఇప్పుడు మీరు దోశలు వేసుకుంటున్నాము సెట్లో, ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్తో కానీ అనిల్ గారి సినిమాలో కానీ, ఇప్పుడు నేను ఇంకో సన్నీ గున్నం అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయనకి ఒక సిరీస్ చేస్తున్నాను. కలిసి భోన్ చేస్తామని అందరం, ఆ కలిసి భోన్ చేయడంలో ఒక మంచి ఒక ఫీల్ వస్తుంది. హీరో, హీరోయిన్, డైరెక్టరు, కెమెరామ్యాన్, ఆర్ట్ డైరెక్టర్ అందరూ కలిసి కూర్చుని ఒక భోజనం చేసేటప్పుడు కొన్ని ఇంట్లో పెద్ద డైనింగ్ టేబుల్లో ఉంటాయి, నేను చాలాసార్లు చూస్తున్నాను, కానీ ఎవరు కలిసి భోజనం చేయరు. ఒక్కొక్క టైమింగ్లో డిఫరెంట్ టైమింగ్స్లో వాళ్ళ కన్వీనియన్స్లో భోజనం చేస్తారు. యాక్చువల్లీ మనందరం రియల్ లైఫ్లో ఇఫ్ యూ టేక్ అవర్ సెల్ఫ్స్ ఒక ఇంట్లో కలిసి భోజనం చేయడం అనేది ఒక ప్యాటర్న్ ఫాలో చేస్తే చాలా సంతోషంగా కొన్ని గొడవలు కూడా తగ్గిపోతాయి. అది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అండి. ఇంకొక పర్సనల్ క్వశ్చన్, అంటే మీరు తమిళ్లో కూడా సినిమాలు చేశారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే విజయ్ గారు సీఎం అయిపోయారు, అజిత్ గారు ఏమో సినిమాలు చేయట్లేదు. ఒక క్రౌడ్ పుల్లరు, ఒక భారీ కలెక్షన్స్ వచ్చే హీరో తమిళ్ ఫీల్డ్లో లేరు
అని ఒక టాక్ వినిపిస్తుంది. మీరేమంటారండి? అలాంటి లోటు ఏమైనా ఉందా? మిగతా హీరోలు ప్రౌడ్‌ఫుల్ అంతే చేయగలరా? ఏం లేదండి. మొన్న 'కరుపు' ఎంత పెద్ద హిట్ అయింది. సూర్య గారి సినిమా. సినిమా బావుంటే జనాలు వస్తారండి. అదొక్కటే నమ్ముకోండి. ఇప్పుడు మొన్న 'అబ్సెషన్' అని ఒక సినిమా వచ్చింది. మనకు తెలుసా అసలు వాళ్ళెవరో తెలుసా మనకి? 6 కోట్ల రూపాయలతో సినిమా తీసి అంటే ఇట్ వాస్ మేడ్ విత్ 1 మిలియన్ అండ్ హి కలెక్టెడ్ సమ్ 1000 100 మిలియన్ ఆర్ 1000 మిలియన్. ఐ యామ్ నాట్ వెరీ ష్యూర్ విత్ 1000 కోట్ల దాకా కలెక్ట్ చేశారని చెప్పారు. 1000+. మనకి వాళ్ళెవరో కూడా తెలీదు. కానీ ఆ డైరెక్టరు అది హారర్ సినిమా కూడా కాదు. ఇట్స్ అ స్మాల్ ఫిల్మ్. యాక్టర్స్ మనకి ఎవరో కూడా తెలీదు. సో మనని కూర్చోబెట్టారు కదా, కూర్చోబెట్టి ఆ అమ్మాయి నో 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 అంటుంటే అమ్మో నువ్వు నో 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 వద్దురా బాబు అన్నట్టు ది సో మెనీ రీల్స్. దట్స్ సినిమా అండి. ఇట్స్ నాట్ అబౌట్ లాంగ్వేజ్, యాక్టర్స్ అంతా పక్కన పెడితే కంటెంట్ బాగుంటే జనాలు ఖచ్చితంగా ఆదరిస్తారు. ఆ నమ్మకంతోనే ఇన్నేళ్ళు సినిమాలో ఉన్నాం. మహేష్ గారు ఐశ్వర్య గారు ఇక్కడ టక్ జగదీష్ తర్వాత మళ్ళీ చేశారు కదా, కొట్టాడు మరి అప్పుడు ఆ సినిమాలు అంతా కొట్టారు కదా, అదేమన్నా రివెంజ్ ఏమైనా తీసుకున్నారు దీంట్లో? కొట్టాను రివర్స్లో. కొట్టడం కాదు, అసలు ముట్టుకొనే లేడు కదా, ఇలా ముట్టుకుంటే పారిపోతాడు, షాక్ కొడుతుంది. తనలో చూసిన చేంజెస్ ఏంటి ఈ 5 yearsలో? ఈ 5 years గ్యాప్ తర్వాత మళ్ళీ చేస్తారు కదా, తనలో చూసిన ఈ చేంజెస్ ఏమున్నాయి యాక్టర్గా తిరువీరులో? అంటే టక్లో ఈ వాజ్ నాట్ ఇంకా హీరో అయితే అవ్వల, స్టిల్ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ రోల్స్ అయితే చేశాడు. నో హీస్ బికమ్ హీరో రైట్. చాలా మంచి సినిమాలు చేస్తున్నాడు. అండ్ తిరు పర్ఫార్మెన్స్ ఇస్ ఫ్లాలెస్ అండి. లైక్ కొన్ని న్యాచురల్ యాక్టర్స్, ఇప్పుడు మనం ఎందుకు నాని గారిని న్యాచురల్ యాక్టర్ అంటాము, టక్ జగదీష్లో ఆయనే కదా హీరో. ఒక్కసారి ఒక పర్ఫార్మెన్స్ చూసినప్పుడు అది నటనలాగా ఉండకూడదు, అలా ఎప్పుడు నాకు అనిపించలే. ఐ థింక్ తిరు యాజ్ అ వెరీ చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. కొంచెం అదే నేను చెప్పాను ఆల్రెడీ, మా నాన్నగారు హైటు పర్సనాలిటీ, అంటే మా నాన్నగారిని చూసిందే తక్కువ. ఈ పాస్డ్ అవే వెన్ ఐ వాజ్ 8-9 yearsలోనే ఆయన చనిపోయారు. బట్ హైట్ పర్సనాలిటీ, మా నాన్నకి మంచి జుట్టు ఉండేదని చెప్తా ఉంటారు. అలా ఉందా? మీరే చెప్పాలి, అందుకే మీరు చూసుంటారు మా నాన్నగారిని ఎక్కువ. తిరువీరు గారు ఫస్ట్లో ఎంత అప్పుడు ఆ టక్ జగదీష్లో ఎంత ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు అలాంటి క్యారెక్టర్స్ రివర్స్ క్యారెక్టర్లు అన్నీ వస్తున్నాయి మీకు వరుసగా. అన్నీ ఇబ్బంది పడుతున్నారు భర్తగా. అప్పుడు అంత టార్చర్ పెట్టారు దానికి, అది మీరు ఎంచుకుంటున్నారా లేదంటే వరుసగా అలాంటివి వస్తున్నాయా? ఏం సార్ అంటే మేబీ అది చూసేవాళ్ళు కథలు రాసేటప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుందేమో, కానీ నేను లైక్ టక్ జగదీష్ నుంచి ఇప్పటి వరకు అప్పుడు అసలు ఇప్పుడు చెప్తానండి, ఇంకా వరల్డ్ ఫేమస్ లెవర్ తను హైదరాబాద్లో ఇక్కడెక్కడ షూట్ చేస్తున్నప్పుడు విజయ్ దేవరకొండకి ఒక స్పాట్ బాయ్ ఉంటాడు, వాడు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. ఆడికి ఫోన్ చేసి షూట్ ఎక్కడ జరుగుతుందో చెప్పరా, నేను దూరం నుంచి అయినా తనను చూస్తాను, నేను తనకు ఫ్యాన్ అని. సో నేను చెప్పలేదు. సో కాకమొట్టే చూసినప్పుడు అప్పటి నుంచి వర్క్ ఫాలో అవుతుండే. టక్ జగదీష్ నాకు నేను అనుకుంటున్నాం అన్నప్పుడు ఐశ్వర్య గారు ఉన్నారు అనే ఒకటే రీజన్కి నేను ఆ సినిమా చేద్దాం అనుకున్నాను. కానీ అంత అభిమానించిన రెండోసారి కూడా చేస్తున్నాను కదా, అంత అభిమానించిన వారిని అబ్యూజ్ చేసే క్యారెక్టర్ ఎంత బాధగా ఉంటుందండి. అంటే ఆయన ఎంత గట్టిగా కోరుకున్నామంటే, మనం లైఫ్లో మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ ఎందుకు బిలీవ్ చేయాలంటే హీఈస్ యాక్టింగ్ విత్ మీ టుడే యాజ్ అ హీరో అండ్ ఐఎమ్ ద హీరోయిన్. సో ఇది చాలదా మనకి? ఇట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నో, నాకే తెలియదు ఈ స్టోరీ. వరల్డ్ ఫేమస్ లవర్ మేము మోస్ట్లీ అల్యూమినియం ఫ్యాక్టరీలో చేసాము. వచ్చారా మరి? ఎందుకు రాలా? ధైర్యం సరిపోలా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సెకండ్ టైం కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడం. మన కో యాక్టర్ పర్ఫార్మర్ అయినప్పుడు అది మోర్ ఛాలెంజింగ్గా ఉంటుంది. సో అది ఇంకెక్కువ మనకి హోంవర్క్ చేసుకోవాలనిపిస్తుంది. సో జీవన్ గారు, అది కాదు, నేను కూర్చొని ముర్రో అంటే మా రెడ్డి గారు కూర్చోరా పర్లేదు నేనున్నా కదా అంటే ఆయనకు తోడుగలను కూర్చోబెట్టారండి. క్వశ్చన్స్ ఏమీ లేవు, కంగారు పడక. కాదు వరుస కామెడీకి యాక్ట్ చేస్తున్నారని స్టేజ్ మీద ఇందాక కొంచెం ఎమోషన్ పండించే ప్రయత్నం చేశారు మీరు. అలా ఏం లేదు, నాకు నిద్ర లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నైట్ అంతా నైట్ షూట్ ఆ పార్టీ అదే మార్నింగ్ 5 అయింది. చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరు కిటికీలు తెల్లారుతాయి మా, అంటే నేను చేయలేదు కానీ ఎంజాయ్ చేస్తా కామెడీలు వేసుకుంటూ. సో రాగానే ఈవెంట్ అన్నారు అందుకని. కాదు జీవన్ గారు మాకు స్క్రీన్ మీద కనిపించగానే లోకల్ పొలిటీషియన్ అన్న ఫిక్స్ అయిపోతున్నాం, ఎందుకంటే ఎక్కువ చాలా క్యారెక్టర్స్ అలా కనిపిస్తున్నాయి. మీరు లేదు చేంజ్ చేస్తానండి. ఇప్పుడు స్టార్టింగ్లో పోలీసు చేశారు,
తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకుంటూ వచ్చాను, ఒక్కొక్కటి చేంజ్ చేస్తానండి. ఒకే క్యారెక్టర్ చేసేటప్పుడు ఆ చేంజెస్ చూపించడం మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తారు? ఎలాంటి అంటే body కొత్తగా ఎట్లా పలికితే అట్లా పలుకుతుంది. అంటే మనము మైండ్లో ఎట్లా డిసైడ్ అయితే అట్లా చేస్తామండి. నాకు ఇందులో వేరియేషన్ కావాలి అని డైరెక్టర్ గారు కంపల్సరీ అడుగుతారు. ఒకవేళ డైరెక్టర్ గారు అడగకపోయినా కానీ హీరో గారు, హీరోయిన్ గారు జీవన్ కొంచెం వెరైటీగా చేయి, చాలా బాగుంటుంది క్యారెక్టర్ అని వాళ్ళే ముందే సజెషన్. అంటే ఇందులో ఉన్న సెట్లో ఉన్న వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారండి. దాని ప్రకారంగానే నా అవుట్పుట్ కూడా ఇవ్వగలుగుతాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మహేష్ గారు, యాక్చువల్గా మీరు డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్ అయ్యారు కదా, సో అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా ఇదిగా ఉంది, సమ్ ఇష్యూస్ ఉన్నాయి అని ఇలా చెప్తున్నారు కదా. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీకు ఎలా అనిపించింది సార్ ఈ అనుభవం, డిస్ట్రిబ్యూటర్ టు ప్రొడ్యూసర్ టర్న్ అవ్వడం? బాగుంది. అంటే బాగుందంటే అంటే నో బాగుందంటే అంటే మీ ఆర్టిస్ట్ల నుంచి, డైరెక్టర్ నుంచి వచ్చిన సపోర్ట్ కానీ ఇదంతా, అంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా కష్టం కదా సార్. వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఆఫీస్ బాయ్ నుంచి తిరుగిరి ఐశ్వర్యరాయ్ వరకు మొత్తం సపోర్ట్ చేసినారు. సారీ. సో ఐశ్వర్య గారు, అంటే మీరు చాలా సినిమాలు 45 సినిమాలు చేశారు, 50కి వెళ్తున్నారు. సో అంటే ఈ క్యారెక్టర్ అనేది మీకు ఎంతవరకు ఛాలెంజింగ్ అనిపించింది? అంటే పక్కన ఒక టఫ్ యాక్టర్, అతను థియేటర్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చాడు, తిరువీర్ అనే అతను మామూలుగా చూడడానికి బయట అలా అమాయకంగా కనిపిస్తాడు, కానీ స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత పక్క వాళ్ళని తినేసి అంత పర్ఫార్మెన్స్ చేస్తాడు. సో ఎలా అనిపించింది అతనితో స్క్రీన్ షేర్ చేయడం అనేది? దామిని క్యారెక్టర్ ఫన్ అంతే. ఇప్పుడు నేను చాలా తమిళ్లో ఆల్మోస్ట్ నేను కామెడీ సినిమాలు ఎక్కువ చేయలే యాక్చువల్లీ. సంక్రాంతి తర్వాతే అందరూ నన్ను ఒక కామెడియన్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సినిమా కూడా చేస్తున్నాను. ఫస్ట్ ఒక హీరోయిన్ చేయాల్సింది, ఏ సినిమాని మెన్షన్ చేయను, ఒక హీరోయిన్ చేయాల్సింది. ఆ హీరోయిన్ చేయాల్సినప్పుడు ఆ క్యారెక్టర్ భయంకరం వేరేలా ఉండింది. లైక్ క్లాసీ ఎంట్రీ, ఆ అమ్మాయికి హై క్లాస్. ఐ మీన్ ఇట్స్ నాట్ దట్ ఐ కాంట్ లుక్ లైక్ దట్, బట్ ద మూమెంట్ నేను అంటే ఈ హీరోయిన్ అయితే, అంటే ఒక హీరోయిన్ క్యారెక్టర్ అయితే రాసుకుంటారు జనరల్గా, ఆ అమ్మాయికి ఇది క్యారెక్టరైజేషన్స్ అని పెడతారు. ఇప్పుడు ఆ అమ్మాయి చేయకుండా, అదే ఎవరికైతే రాసుకున్నారో ఆ అమ్మాయి చేయకుండా నేను వచ్చాను ఆ క్యారెక్టర్లో. ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్నే ఆయన ఎంత ఫన్నీగా రాశారంటే, నేను కథ చదివినప్పుడు ఇదేంటి సార్ వేరేలాగా ఉండింది, ఇప్పుడు అంటే అది మీరు ఇప్పుడు చేస్తున్నారు కదా, నేను అందుకే మార్చానని చెప్పి సూపర్ సీన్ రాశారు ఆయన. అంటే దట్స్ లైక్ అదే యాక్టర్స్ వచ్చినప్పుడు సీన్స్ అవన్నీ మారుతూ ఉంటాయి కదా. సో ఐ థింక్ ఆ విషయంలో నేను చాలా లక్కీ. ఇప్పుడు నా కోసం రాయడం అనేది ఒక స్పెషల్ ఫీలింగ్ కదా. సో దామిని కూడా ఐ ఎంజాయ్డ్. ఎక్కువ డైలాగ్స్ పరంగా అయితే తక్కువే అనుకుంటా కదా దర్శన్, నాకు డైలాగ్స్ తక్కువ, కొంచెం ఆ పర్ఫార్మెన్స్లో. అండ్ సెకండ్ హాఫ్లో అయితే దేర్ ఇస్ వన్ నైస్ సీన్. నాకు డబ్బింగ్ చేసిన ఇంకా సినిమా చూడలా, సినిమా ఫుల్గా చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది. మధ్యలో డబ్బింగ్ కట్స్, రఫ్ ఎడిట్స్ చూస్తే నాకు ఒక్కొక్కసారి ఐ కాంట్ జడ్జ్ ఎ ఫిల్మ్ అని చెప్పి ఐ డోంట్ వాచ్ ఇట్. చూసినప్పుడు డబ్బింగ్లో చాలా మంచిగా అనిపించింది. సో డెఫినెట్గా ఇట్స్ నేను ఈ సినిమా వచ్చి బ్రహ్మాండమైన సినిమా, లైక్ బ్రహ్మాండం మీన్స్ లైక్ బ్రహ్మాండం, యూనో అలాంటి సినిమా అని చెప్పను. ఇట్స్ అ వెరీ సింపుల్ స్వీట్ స్టోరీ టోల్డ్ ఇన్ ఎ ఎంటర్టైనింగ్ వే, అంతే. ఇప్పుడు మన థియేటర్కి వచ్చాము, ఫ్యామిలీతో వచ్చాము, చిన్నపిల్లల దగ్గర నుంచి వయసు అయిన వాళ్ళ దాకా 2 గంటలు 2 hours 10 minutes ఐ థింక్ 2 hours 10 minutes హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఒక పాప్కార్న్ తిని ఒక ఫ్యామిలీతో బైక్లో పిల్లలు లేకపోతే కార్లో వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేసి హ్యాపీగా ఒక పైసా వసూలు సినిమా అని చెప్తాను. మా సినిమా భయంకరంగా ఉంటుందండి, అవి ఉంటాయండి అలా ఐ కాంట్ రియలీ సే, బికాజ్ ఐ నో ఇట్స్ అ వెరీ సింపుల్ స్వీట్ స్టోరీ, అంతే. తిరువీర్ గారు, అదే అంటే మీ ఫేవరెట్ హీరోయిన్ యాక్ట్రెస్ అన్నారు కదా, సో అలాంటి వాళ్ళతో స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు మనం అలా ఉండిపోతాం. సో అలా ఉండిపోతున్నప్పుడు మీ పర్ఫార్మెన్స్ చేయడానికి ఏమన్నా ఇబ్బంది అనిపించిందా? అంటే మీకు ఎలాంటి ఛాలెంజ్ అనిపించింది ఆమెతో చేయడం? ఫస్ట్ రీటేక్ పడకపోతే బాగుండు అనిపిస్తుంది నా వల్ల. అండ్ తేలిపోకూడదు, 2 షాట్ పెట్టినప్పుడు మనం దొరికిపోకూడదు అనిపిస్తుంది. అండ్ సేమ్ టక్ జగదీష్ అయినా ఓ సుకుమార్ అయినా కూడా ఏంటంటే చాలా కాన్షియస్గా ఉండి తప్పు దొరకకూడదు, రీటేక్ పడకూడదు. ఎందుకంటే టేక్ బై టేక్ ఎనర్జీ డ్రైన్ అవుతూ ఉంటుంది, అవతల వాళ్ళు ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది కదా. సో చాలా కాన్షియస్గా ఉండేవాడిని. మోర్ డైలాగ్ చదువుకోవడం, హోంవర్క్ చేయడం అలాంటివి చేసేవాడిని. డైరెక్టర్ గారు, సో ఫస్ట్ సినిమాకే 2 పర్ఫార్మెన్స్లను పెట్టుకున్నారు, మంచి కూల్ ప్రొడ్యూసర్ దొరికారు.
సో ఎలా ఉంది మీకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది? ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ అండి. ఐ ఆల్వేస్ ఫీల్ ఓవర్వెల్మ్డ్ టిల్ నౌ. ఇది కూడా నాకు ఒక ఆశ్చర్యంగానే కనబడుతుంది. లైక్ యూనో మహేశ్వర్ రెడ్డి సార్ హీ ట్రస్టెడ్ ద స్టోరీ అండి. సో హీ బాట్ ఎవ్రీ వన్ ఇన్ సైడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐశ్వర్య గారు సో యా, అంటే మీరు ఇందాక మెన్షన్ చేశారు కదా లైక్ పాస్ట్ టైం ఇలా నేను క్వశ్చన్ అడిగానని చెప్పి. అయితే మీకు రూరల్ క్యారెక్టర్స్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, మేము బాగా కనెక్ట్ అవుతాం, ఎందుకంటే యాప్ట్గా మీకు అవి బాగా సెట్ అవుతాయి అనిపిస్తుంది. అయితే రీసెంట్గా వరలక్ష్మి గారు సినిమా పరంగా ఒకటి డైరెక్ట్ చేశారు సినిమాని. అండ్ మీరు ఇందాక చెప్తున్న క్యారవాన్లో కూర్చోవడం ఇష్టం లేదు, ఆ షార్ట్లో అక్కడ కనబడట్లేదు ఇది అని. ఇన్ ఫ్యూచర్ యూ హ్యావ్ ఎనీ డైరెక్ట్ చేయాలి అని ఏమైనా థాట్ ఏమైనా ఉందా? ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ డైరెక్షన్? అంటే ఐఎమ్ నాట్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ డైరెక్షన్ యాజ్ ఆఫ్ నౌ. ఇన్ ఫ్యూచర్ ఉంటే చెప్తాను, కానీ నాకు ఇప్పటికి ఐ ఫీల్ ఐ జస్ట్ వాంట్ బీ డైరెక్టర్స్ యాక్టర్ అంతే. ఓకే, దర్శన్ గారు, సో ఇందాక ఆవిడ చెప్తూ ఫస్ట్ టైం నాకు ఫోన్లో నెరేషన్ చేసినప్పుడు నేను నో అని చెప్పాను అని. దెన్ వాట్ ఈస్ యువర్ థాట్ సార్? అప్పుడు ఆవిడ నో చెప్పినప్పుడు అయ్యో నేను కరెక్ట్గా కన్వే చేయలేదని అనుకున్నారా? అండ్ ఆవిడ ఇందాక క్వశ్చన్ రేస్ చేశారు, నాకు తెలుగు రాదు అని అనుకున్నారా ఏంటి అని, దానికి మీరు ఆన్సర్ చేయండి. ఇది యాక్చువల్లీ మేము చెన్నైలో వర్క్ చేసినప్పుడు సో అక్కడ కొంచెం తమిళ్ వచ్చు నాకు. సో నాకు యాక్చువల్లీ మహేశ్వర్ రెడ్డి సార్ ఏం చెప్పారంటే తమిళ్లో చెప్పు అన్నారు. నా వల్ల అయినంత తమిళ్లో నేను చెప్పేసిన. సో తర్వాత అర్థమైంది మేడంకి నాకు తెలుగు కూడా వచ్చి దర్శనం అని చెప్పేసి చివరిలో అన్నది మ్యామ్. దెన్ లేటర్ వెళ్ళి స్ట్రైట్ టు స్ట్రైట్ నరేషన్ ఇచ్చినప్పుడు దెన్ షీ సెడ్ ఓకే. పండితుడు కాదు, మొత్తానికి కన్ఫ్యూజ్ చేశాడు. అమ్మో, నాకైతే అసలు తమిళ్ మాట్లాడుతున్నాడా తెలుగు మాట్లాడుతున్నాడా తెలుగు నాకు అసలు ఇంకా వద్దు సార్, వేరే ఏదైనా చేద్దాం అని చెప్పేశారు. ఐశ్వర్య గారు మెల్లగా తమిళ్ నుండి తెలుగుకి షిఫ్ట్ అవుతున్నట్టున్నారుగా మీరు? సార్ ఇప్పుడే సార్ 5 సినిమాలు చేశాను, 6వ సినిమా సార్ ఇది. అవును అదేనండి, మెల్లగా ఇటు షిఫ్ట్ అవుతున్నట్టున్నారుగా. చేయాలి కదా, ఇప్పుడు తెలుగు ఆడియన్స్ అంత ప్రేమ చూపించి ఇప్పుడు మీరు అందరూ అడుగుతున్నారు కదా సినిమాలు చేయండి తెలుగులో చేయండి అనేసి, గట్టిగా కోరుకున్నాంగా. మరి మొదట్లో చేయలేదుగా, ఎక్కువ రాలేదుగా. అంటే మీరు ఓకే అనలేదమ్మా, మీరు అప్పుడు అంత సుముఖంగా లేనట్టున్నారు. సుముఖంగా అంటే సార్ ఇష్టంగా ఎవరు సార్ చెప్పారు? ఎన్నిసార్లు చెప్పాను సార్ మైక్లో తీసుకుని నాకు తెలుగు సినిమాలు చెప్పాను సార్. అంటే మీ మీద ఒక ఇంపాక్ట్ ఉండిపోయింది, ఆ ఫీమేల్ సెంట్రిక్ లేదా సీరియస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తారు అనే దాంట్లో. అనిల్ రావు కూడా అది బ్రేక్ చేశాడు. ఇప్పుడు మారిపోయిందిగా, అదే ఇప్పుడు చేస్తాం కొంచెం ప్లీజ్. ఒక ఛాన్స్ కూడా ప్లీజ్. ఇంకా మీకు వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి. నండి సార్, థ్యాంక్ యూ. తిరువీర్ గారు అంటే ఇప్పుడు పాపం ప్రతాప్ మీరు అన్నారు కదా, అది వేరే సినిమాలో వచ్చింది దాన్ని చేసాము అది ఇది అని సార్. అంటే మీకు తెలుసా ముందే రిజల్ట్? లేదు సార్, అంటే ఒక సినిమా వచ్చిన తర్వాత కూడా మేము మార్చుకుని దాన్ని తగ్గట్టుగా మళ్ళీ మొత్తం చేసేసుకున్నాం. పేపర్ మీద మేము 100% నమ్మాం, షూట్లో కూడా నమ్మాం ఇది వర్కౌట్ అవుతుంది అని. మేబీ లెంత్ అండ్ కొన్ని కరెక్షన్స్ చేసి కొంచెం ప్యాచ్ చేసి ఉంటే మేబీ బెటర్ ఫిల్మ్ అయ్యి ఉండేది. సో అది ఎక్కడో తడబాటు జరిగింది సార్. కానీ అంటే అలాంటి రిజల్ట్ వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అవుతారండి? ఆబ్వియస్లీ సార్, అంటే ఏ సినిమా అయినా సరే చాలా నమ్మి దిగిన తర్వాత చాలా రోజులు ఎఫర్ట్ ఉంటుంది, చాలా డబ్బు ఉంటుంది అండ్ చాలా హోప్తో ముందుకెళ్ళాలనుకుంటారు. కాబట్టి ఒక సినిమా పోయినప్పుడు ప్రొడ్యూసర్తో పాటు నటులు టెక్నీషియన్స్ అందరూ బాధపడతారు. ప్రొడ్యూసర్ డబ్బులు కూడా రిస్క్లో ఉంటాయి కాబట్టి అది కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది సార్. తిరువీర్ గారు హాయ్ సార్. ఇక్కడ సార్ ఒకనొక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు అంటే ఇష్టం లేని రోల్స్ చేయకూడదనే ఉద్దేశం మీద నేను ఇప్పటికీ కార్ కొనుక్కోలేదు అని చెప్పేసి. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నారు కదా, కార్ ఏమన్నా కొనుక్కున్నారా? కార్ అప్పుడే కొనుక్కున్నాను సార్, 2 ఏళ్ళు అయింది. అవునా? 4 కార్లు మరీ చెప్తాను. అది కాదు, ఈ సినిమా హిట్ అయితే మనం తల ఒక కార్ ఇస్తా అన్నారు కదా ప్రొడ్యూసర్. అది సో ఇది రికార్డ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. మహేశ్వర్ రెడ్డి గారు మిస్ అయ్యారు, వినలేదు. ఆల్రెడీ మాట ఇచ్చేసారా? అయ్యో, కెమెరా పరంగా కూడా చెప్పేసారు. అది రికార్డ్. ఓకే, థ్యాంక్ యూ. కట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.